హాయ్ అందరికీ నమస్కారం. జనసేన పార్టీ అంటేనే దేశంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందండి. ఎందుకంటే జనసేన పార్టీ వ్యవహార శైలి అట్లా ఉంటుంది. ఒక నిజాయితీతోటి, నిబద్ధతతోటి, జవాబుదారీతనంతోటి ఈ జనసేన పార్టీ వ్యవహరిస్తుంది. అందుకే 70 ఏళ్లుగా కరెంటుకి లేని గ్రామాలకు ఇవాళ కరెంట్ వచ్చిందంటే మరి హేమీలు మంత్రులుగా పనిచేశారు. హేమీలు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. పెద్ద పెద్ద పార్టీలు చేసినాయి. మరి వాళ్ళందరూ చేయలేనిది మరి పవన్ కళ్యాణ్ ఎందుకు చేశారంటే ఆ నిబద్ధత, జవాబుదారీతనం. మనం ఒక పొజిషన్‌లో కూర్చుంటే మనం ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీతనం ఉండాలి అనేది. సో, అలాంటి ఒక ప్రక్రియ మళ్ళీ ఇవాళ జనసేన పార్టీ నుంచి చేయడం జరిగింది. ఆ నిబద్ధతను చాటుకునే ఒక ప్రయత్నం జనసేన పార్టీ చేసిందని చెప్పాలి. సో, మొత్తం కలిపి 4 రాజ్యసభ స్థానాలు ఆంధ్రప్రదేశ్‌కి వచ్చినాయి. 3 తెలుగుదేశం పార్టీ తీసుకుంది. 1 మాత్రం జనసేన పార్టీ తీసుకుంది. ఆ జనసేన పార్టీ తీసుకున్న ఒక్క స్థానాన్ని లింగమనేని రమేష్ గారికి జనసేన పార్టీ ఇవ్వడం జరిగింది. దీని మీద కూడా చాలా మంది అభ్యంతరాలు, పార్టీలోనే కొంత నిరసనలు అన్నీ వచ్చినాయి. ఒకటి ఆలోచించాలి మనమంతా. సో, లింగమనేని రమేష్ గారు పార్టీకి ఏం చేశారు? రోడ్ల మీదెళ్ళి దెబ్బలు తిన్నాము మేమంతా, ఎవరికో మనలాంటోళ్ళకి ఇవ్వాలి గానీ ఆయనకిస్తే ఏం ప్రయోజనం? కొంతమంది మాట్లాడుతా ఉంటారు. కానీ ఇది పెద్దల సభ. ఇక్కడికి వెళ్ళాలంటే కొంత ఎంతో కాస్తో కూస్తో రాష్ట్రానికి నిధులు తేగలిగిన వాళ్ళు, ఏదో వ్యాపారాత్మకమైన ప్రయోజనాలు ఈ రాష్ట్రానికి నెరవేర్చగలిగిన వాళ్ళు, కొత్త కంపెనీలు తీసుకురాగలిగిన వాళ్ళు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సానా సతీష్‌కి ఇచ్చింది. సానా సతీష్ కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఆయన. పెద్ద పెద్ద కంపెనీలను మాట్లాడి ఇక్కడ తీసుకురావటంలో గతంలో కూడా ఆయన మంచి పెర్ఫార్మ్ చేశారు. అలాగే లింగమనేని రమేష్ లాంటి వాళ్ళు ఇంతకుముందు ఆయనకి ఒక మనకు ఎయిర్ ఫోర్స్ సంస్థ కూడా ఒకటి ఉండింది. ఆయన ఒక విమానాలు ఉండేవి ఆయనకి, స్పైస్ జెట్ సంథింగ్. సో, ఇట్లా ఆయన పారిశ్రామికవేత్త కాబట్టి అలాంటి వాళ్ళు పెద్దల సభలో ఉంటే గనక రాష్ట్ర ప్రయోజనం కోసం పనిచేస్తారని ఒకటి. రెండవది, పవన్ కళ్యాణ్ గారికి మొదటి నుంచి కూడా ఆయన వెన్నుదన్నుగా ఉన్నారు. ఒక వ్యక్తి ఒక పోరాటంలో నిలబడి ముందుకెళ్తుంటే ఆయన గెలుస్తాడో, ఓడిపోతాడో, నిలబడతాడో, నిలబడ్డో వీటన్నిటికి సంబంధం లేకుండా అన్నా నేనున్నాను మీ వెనక, గో హెడ్ అన్నా, నా వంతు నేను సహకారం మీకు అందిస్తాను. అది ఆర్థికంగా కావచ్చు, అంగబలంగా కావచ్చు, ఇంకో రకం కావచ్చు, ఏ రకమైన లాజిస్టిక్స్ సపోర్ట్ నేను చేస్తానన్నా అని ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ నిబద్ధతతో ఆయన ఉన్నప్పుడు, మన పార్టీని వెంటబెట్టుకొని పవన్ కళ్యాణ్ వెన్నంటి ఉన్నప్పుడు ఏదో ఒక రోజు ఆ తిరిగి ఇచ్చేయాల్సిన సమయం వస్తది. ఆ తిరిగి ఇచ్చేయాల్సిన సమయంలోనే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది నాకు అనిపిస్తున్నది. నా అభిప్రాయం అది. సో, లింగమనేని రమేష్ గారికి ఇచ్చారు. అయితే లింగమనేని రమేష్ గారికి ఇచ్చిన తర్వాత ఆయన నిన్న శనివారం రోజు నామినేషన్ దాఖలు చేశారు. దాఖలు చేసిన తర్వాత ఇవాళ జనసేన పార్టీ తన వెబ్‌సైట్‌లో ఫార్మాట్ C7 అనేది ఒకటి రిలీజ్ చేసింది. ఫార్మాట్ C7 ప్రకారం ఆయన మీద ఉన్న క్రిమినల్ కేసులు ఏమున్నాయో వెల్లడించాలి. ఇది సుప్రీం కోర్ట్ ఇచ్చిన మార్గదర్శకాలు ఇవి. సుప్రీం కోర్ట్ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఒక మనిషి చట్టసభలకు వెళ్తున్నాడంటే ఆయన మీద ఉన్న క్రిమినల్ కేసుల్ని స్వచ్ఛందంగా వెల్లడించాల్సిన అవసరం ఉంది. అయితే పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలి అని చెప్పినప్పుడు పబ్లిక్ డొమైన్‌లో ఎవరు పెట్టలేదు. అది ఎన్నికల అఫిడవిట్‌కి ఇచ్చేస్తుంటే అఫిడవిట్‌లో ప్రస్తావిస్తారు. అఫిడవిట్‌లు అంటే తవ్వి తీసి కొంతమంది బయటికి తీసి చెప్తా ఉంటారు జర్నలిస్టు సోదరులందరూ కూడా. అయితే అలాంటి అవకాశం, అలాంటి అవసరం లేకుండానే జనసేన పార్టీ ఒక వినూత్నంగా ఈరోజు ఏం చేసిందంటే, లింగమనేని రమేష్ గారి మీద ఉన్న క్రిమినల్ కేసు వివరాలన్నీ కూడాను వెబ్‌సైట్‌లలో జనసేన పార్టీకి సంబంధించిన అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టి ఇది మీరు మీ పత్రికల్లో క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అని చెప్పేసి పెట్టడం జరిగింది. అంటే ఇది నిబద్ధత, ఇది జవాబుదారీతనం. ఏముంది, ఆయన మీద ఒక కేసు ఉందంట. వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ కంపెనీ దట్ హ్యాడ్ అలిజెడ్లీ ఇష్యూడ్ ద చెక్ విచ్ వాజ్ డిజానర్డ్. ఒక చెక్ బౌన్స్ అయింది. దానికి సంబంధించి 2021లో కేసు నమోదైంది. ఎస్టీసీ ఎన్ఐ నంబర్ 290/2021 ఎక్కడ 6th మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు హైదరాబాద్లో నమోదైంది. వెదర్ చార్జెస్ హ్యావ్ బీన్ ఫ్రేమ్డ్ ఆర్ నాట్ అంటే నో. డేట్ ఆఫ్ కన్విక్షన్ ఇఫ్ ఎనీ నో. డీటెయిల్స్ ఆఫ్ పనిష్మెంట్ అండర్గోన్ ఇఫ్ ఎనీ నో. ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ టు బి గివెన్ నో. అంటే అతని మీద కేసు అయితే పెండింగ్ లో ఉంది కానీ దీన్ని బట్టి ఎటువంటి కేసు తేలలేదు, శిక్ష పడలేదు, దోషిగా నిర్ధారణ కాలేదు. కాబట్టి అతనికి మేము సీట్ ఇస్తున్నాము, అతన్ని మేము రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటిస్తున్నాము అని చెప్పారు. రీజన్ ఏంటి? ఆయన మీద క్రిమినల్ కేసులు ఉన్నా కానీ మీరు ఎందుకు ఇచ్చారంటే ఒక కేసు ఉంది కానీ అది ఇంకా దాన్ని కోర్టులో పెండింగ్ లో ఉంది. ఈయన దోషి కాదు, ఈయన వన్ ఆఫ్ ద డైరెక్టర్ మాత్రమే. ఒక దోషిగా ఈయన్ని నిర్ధారించలేదు, శిక్షలు పడలేదు కాబట్టి ఇచ్చామని చెప్పి చెప్పుకోవటానికి ఇది బాహాటంగా ఒక పేపర్ని ఈ ఫార్మాట్ C7 ని జనసేన పార్టీ ఇందులో పెట్టింది. గబ్బర్ సింగ్ లో ఒక మాట ఉంది కదా, ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సృష్టిస్తానని చెప్తారు కదా. అట్లా
ఇందులో కూడా రాజకీయాల్లో కూడా కొత్త ట్రెండ్ తీసుకొస్తా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. అందుకే జంజీ యూత్ కూడా పవన్ కళ్యాణ్ గారు వెనక ఎందుకు నడుస్తుంది అంటే రీజన్ ఒకటే ఒకటి, ఆయన నిజాయితీ, నిబద్ధత, జవాబుదారితనం. సో పని పట్ల ఆయనకున్న శ్రద్ధ, నిజాయితీగా ఆయన ఉండడం, ఇవి ఆయన వ్యక్తిత్వమే ఇంతమంది ఆయన వెనక నడవడానికి రీజన్ అయిందని చెప్పాలి. ఇది కొత్త తరం. ఎన్ని పార్టీలు ఈ రకంగా ఓపెన్ గా తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఇతరుల మీద బురద జల్లడానికి కాకుండా, ఇతరులను తిట్టడానికి కాకుండా, తాము చేసిన అభివృద్ధి పనులు మాత్రమే చెప్పుకోవడానికి కాకుండా, ఈ రకంగా కూడా తమ సోషల్ మీడియా ఖాతాల్లో అఫీషియల్ గా పెట్టే పార్టీలు ఎన్నున్నాయి ఈ దేశంలో? మీకు తెలిస్తే కామెంట్ చేయండి దయచేసి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మరింత మందికి ఫార్వర్డ్ చేయండి. ఈ మంచి అంశాన్ని అందరికీ తెలియజేసేలాగా, పవన్ కళ్యాణ్ గారి నీతి, నిజాయితీ, నిబద్ధత తెలిపేలాగా ఈ వీడియోని మరింత మందికి ఫార్వర్డ్ చేయండి. నమస్తే.